హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫ్రాక్ మీద వేసుకునే కోటుని ఎలా కటింగ్ చేయాలో అని వీడియోలో స్టిచ్చింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 మడతలు వేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు వేసుకుంటే మిగిలిన క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఓన్లీ మనకి ఎంత సరిపోతుందో దాన్నే చూసుకోవచ్చు. 8 ఇయర్స్ బేబీకి చూపిస్తున్నానండి. 13 అనేది పొడవు తీసుకోవచ్చు. లూజు 8, పొడవు పెట్టి ఇలా 4 మడతల మీద క్లాత్ తీసుకొని మిగతాది మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచి మిగతా కట్ చేసేస్తున్నాను. తర్వాత దీంట్లో ఆ పార్ట్స్ అనేవి గుర్తుపెట్టచ్చు. ఇప్పుడు ఇదే ట్రెండింగ్గా ఉంటుంది కదండి, కట్ వర్క్తో ఫ్రాక్ మీద వేసుకునే కోటు కట్ వర్క్తో చూపిస్తాను. సో ముందు పొడవు పెట్టాం కదా, ఇప్పుడు వెడల్పులో మెడ వెడల్పు ప్లస్ షోల్డర్ 2 కలిపి 6 ఇంచులు తీసుకుంటున్నాం. ఓకేనా? అంటే అందులో 2 ఇంచులు చిన్నపిల్లలు కదా, మెడ వెడల్పు 2 ఇంచులు అయితే సరిపోతుంది. మిగిలింది 4 ఇంచులు షోల్డర్కి పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఇది కోట్ కదా, ఎక్కువ పెట్టకూడదు. సో కొంచెమే మెడ పొడవు అనేది 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. మొత్తం చెప్తున్నాను. 6 ఇంచులేమో షోల్డర్కి మెడ వెడల్పుకి, సేమ్ అదే ఇక్కడ చంక పొడవు ఆర్మ్ 1 ఇంచుతో క్రాస్ తీసుకున్నాను. ఓకే, మళ్ళీ లూజ్ కొలిసి చూపిస్తున్నాను. చిన్నపిల్లలు కాబట్టి 6.5 వచ్చింది, సరిపోతుంది. బ్యాక్ ఫ్రంట్ రెండిట్లకి ఒకటే నెక్ రౌండ్ మెడ, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రంట్ మనకి కట్ వర్క్ డిజైన్ వస్తుంది కదా, అందుకని మెడ సింపుల్గా పెట్టేసాను అనమాట. ఆ వేస్ట్ అది కట్ చేస్తున్నాను. సేమ్ ఇదే మోడల్లో యూనిఫామ్ మీద వేసుకునే కోట్ కూడా ఇలానే డిజైన్ చేసుకోవచ్చు. 4 మడతల మీద వేసుకొని క్లాత్ ఇప్పుడు నేను లైనింగ్ చూపిస్తున్నాను. లైనింగ్ కట్ చేశాక ఒరిజినల్ దాని మీద పెట్టి కట్ చేసుకోవడమే. ఓపెన్ చేసేసేయాలి, ఎందుకంటే బ్యాక్ పార్ట్కి రౌండ్ మెడ పెట్టేసాం కదా, అందుకని 2 వేరు వేరు చేసుకొని సపరేట్ చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కట్ వర్క్ డిజైన్ని ఎలా గీయాలో చూపిస్తాను. మనం ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి అవి ఫ్రంట్ సైడ్ ఇటు వేస్తాను చూడండి, అటువైపు నుంచి ఇలా క్రాస్ గీసుకోవాలన్నమాట. ఎందుకంటే చివరి దాకా కోట్ అనేది స్ట్రైట్గా పెట్టుకోం కదండి, కొంచెం క్రాస్గా ఉంటుంది కదా కింద, అందుకని ఆ క్రాస్ గీసుకొని తర్వాత 1 ఇంచు డిఫరెంట్లో మళ్ళీ ఇంకో గీత గీసుకొని దాని మీద మీరు కట్ వర్క్ రావడం కోసం యూజ్ చేయడానికి ఏమన్నా ఒక పేపర్ మీద కట్ చేసుకోనన్నా సేమ్ సైజ్ వచ్చేలాగా, లేదంటే హ్యాండ్తో గీసేయగలమంటే హ్యాండ్తోనే అలా సేమ్ కట్ వర్క్ డిజైన్ని 1.5 ఇంచు డిఫరెంట్ ఉండేలాగైతే మంచిగా ఉంటుంది, ఎక్కువ నీట్గా కనిపిస్తుంది. అలా గీసి దాన్ని కట్ చేసేసుకోవడమే. ఇది చాలా నీట్గా ఫ్రాక్ మీద పిల్లలు వేసుకుంటే చాలా నీట్గా బాగా కనిపిస్తాయి. పెద్ద పిల్లలకైనా సరే సేమ్ ప్రాసెస్. పొడవు అనేది వాళ్ళ ఆది బ్లౌజ్లో ఎలా ఉంటే అలా అన్నమాట. నేను ఈ వీడియోలో ఓన్లీ కట్ వర్క్తో ఓన్లీ కోట్ వర్కే చూపిస్తున్నా. నెక్స్ట్ వీడియోలో ఆ ఫ్రాక్ అనేది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. అప్పుడు 2 ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. కట్ వర్క్ డిజైన్
ఈజీయే కానీ మనం కట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ప్లస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా దాన్ని స్లో మోషన్‌లోనే చిన్నగా కుడుతూ మూవ్ అవ్వాలి తప్ప ఫాస్ట్‌గా కుట్టేసినా ఆ డిజైన్ అనేది షేప్ అనేది నీట్‌గా రాదనమాట. చూసారు కదా! ఇప్పుడు ఎంత నీట్‌గా ఉన్నా మనం స్టిచ్ చేసిన తర్వాత కూడా సేమ్ అలానే ఉంటేనే అది లుకింగ్ బావుంటదనమాట. ఓకే. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్చింగ్ ఆల్రెడీ వచ్చు కాబట్టి